Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఆల్రెడీ రాయలసీమలోని అన్ని నియోజకవర్గాలు అలాగనే ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దెమ్. ఈ వీడియోలో వచ్చేసరికి ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గం అని చెప్పొచ్చు. దానికి ముఖ్య కారణం ఏంటంటే టీడీపీలో రోజుకో క్యాండిడేట్ వస్తూ ఉండటము ఈ నియోజకవర్గాన్ని కొద్దిగా ఆసక్తి రేపుతా ఉందని చెప్పొచ్చు. ఇంకో వైపు నుంచి రఘురామకృష్ణంరాజు గారు కూడా పోటీ చేసే అవకాశాలు ఉండటం వల్ల ఈ నియోజకవర్గంలో ఒక రకంగా హాట్ సీట్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీ మాల సామాజిక వర్గం వచ్చేసి 10,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గం 40,000 దాకా ఉన్నారు. కల్లుగీత సామాజిక వర్గం 28,000 మంది ఉన్నారు. తూర్పు కాపులు 21,000 మంది ఉన్నారు. యాదవ సామాజిక వర్గం 9 నుంచి 10,000 దాకా ఉన్నారు. క్షత్రియ సామాజిక వర్గం 23,000 ఉన్నారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం 8,000 ఉన్నారు. రజక సామాజిక వర్గం వచ్చేసి 7,000 ఉన్నారు. అలాగనే బ్రాహ్మణులు 6,000, నాయి బ్రాహ్మణులు 5,000 ఇలా ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దాదాపు 6,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నియోజకవర్గం ఫామ్ అయినప్పటి నుంచి దాదాపు ఎక్కువ సార్లు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. కాపు సామాజిక వర్గం అలాగనే యాదవ సామాజిక వర్గం కేవలం ఒక్కొక్కసారి మాత్రమే గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 40,000 కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పటికీ ఇరు పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇద్దరు క్షత్రియ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తా వస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఆక్వా ఫార్మింగ్ ఎక్కువగా నడిచేది. రొయ్యల ఫార్మింగ్ కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇది ఈ నియోజకవర్గాలలో కులాల వారి ఓట్లు. దీంట్లో ఎక్కువగా కాపు సామాజిక వర్గం అలాగనే క్షత్రియ సామాజిక వర్గము, తూర్పు కాపులు అలాగనే బీసీ సామాజిక వర్గాలలో ఎక్కువ మంది టీడీపీ వెనకాల ర్యాలీ అవుతూ ఉండడం వల్ల ఈ నియోజకవర్గం ఒక రకంగా టీడీపీకి కంచుకోట అని చెప్పొచ్చు. కేవలం 2004లో మాత్రమే కాంగ్రెస్ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఇంకా మిగతా అన్ని ఎలక్షన్లలో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత కేవలం టీడీపీనే గెలుస్తా వస్తా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే పాతిపాటి సర్రాజు కాంగ్రెస్ పార్టీ తరపున 19,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2009లో వేటకూరి వెంకట శివరామరాజు, ఈయనని కలవపూడి శివ అని పిలుస్తారు. ఈయన టీడీపీ పార్టీ నుంచి 15,500 మెజారిటీతో అంటే దాదాపు 10% మార్జిన్తో త్రిముఖ పోరులో కూడా గెలవడం జరిగింది. 2014లో మళ్ళీ ఆయనే 36,230 ఓట్లతో 21% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో ఆయన ఎంపీసీ టికెట్కి వెళ్ళి ఈయనని ఆయన చెప్పిన పేరునే మంతెన రామరాజు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన దాదాపు 11,000 ఓట్లు మళ్ళీ తిరిగి త్రిముఖ పోరులో గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలలో కేవలం ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 3 సార్లు టీడీపీ గెలిచింది. వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో ఇంకా బోని కొట్టలేదని చెప్పొచ్చు. మనం ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా టీడీపీకి సపోర్ట్ చేసే సామాజిక వర్గాలు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉండడం కూడా టీడీపీకి లాభిస్తూ ఉందని చెప్పొచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూసుకుంటే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 71,800 ఓట్ల దాకా రావడం జరిగింది. టీడీపీకి 82,800 రావడం జరిగింది. జనసేనకి 24,800, బీజేపీకి కేవలం 1,100 మాత్రమే రావడం జరిగింది. సో ఎలా చూసుకున్నా ఈ నియోజకవర్గంలో 1,08,626 ఓట్లు టీడీపీకి, జనసేనకి, బీజేపీకి కలిపి పోలవడం జరిగింది. సో డిఫరెన్స్ చూస్తే 37,000 ఓట్లు అధికంగా ఎన్డీఏకి పోలవడం జరిగింది. సో ఇక్కడ జనసేనకి కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటము ఈ నియోజకవర్గంలో జనసేనకి ఎక్కువగా ఓట్లు పడతా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రజారాజ్యం కూడా దాదాపు ఇన్నే ఓట్లు పోలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో గెలుపులో జనసేన పాత్ర కూడా క్రియాశీలకంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన పత్తిపాటి సర్రాజు, ఈయన 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయనే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈయన కలవపూడి శివ, ఈయన 2009 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎక్కువగా సంపన్నులు ఉండే నియోజకవర్గం కావడం వల్ల ఈ నియోజకవర్గంలో పెద్దగా అవినీతి చేసే
ఆహ్, అవకాశం ఉన్నప్పటికీ అవినీతి తక్కువే చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు. ఈయన 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం 2024లో ఈయన గూడా టికెట్ ఆశించినప్పటికీ ఈయనకి కాదని 2019లో ఈయన సజెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే మంతెన రామరాజు. ఈయన 2019 నుంచి ఇప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా వస్తా ఉన్నాడు. ఈయన టీడీపీలో ఫస్ట్ ఒక 2 ఇయర్స్ సైలెంట్‌గా ఉన్నప్పటికీ దాని తర్వాత స్పీడ్ పెంచాడని చెప్పొచ్చు. టీడీపీకి కంచుకోట నియోజకవర్గం కావడం వల్ల ఈ నియోజకవర్గంలో ఈయన కూడా తన బలమైన మార్క్ చూపించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈయన టికెట్ కూడా డోలాయమానంలో పడింది. దాదాపు ఫస్ట్ లిస్ట్‌లోనే ఈయన పేరు వచ్చినప్పటికీ ఈయన రెండో క్యాండిడేట్‌తో ఆయన నెగోషియేషన్ చేస్తా ఉన్నప్పుడు ఇప్పటికి సడెన్‌గా మూడో క్యాండిడేట్ రావడం వల్ల ఈయన క్యాండిడేచర్ కూడా డోలాయమానంలో పడిందనడంలో ఎటువంటి డౌట్ లేదు. సో, ప్రస్తుతం టీడీపీ ఆశావాహులు చూస్తే కలవపూడి శివ గారు. ఈయన టికెట్ నిరాకరించారు పూర్తిగా. సో, ఈయన ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాడు. ఈయనైతే డ్రాప్ అయ్యే సిట్యుయేషన్ లాగా కనపడట్లేదు. నెక్స్ట్ మంతెన రామరాజు గారు. ప్రస్తుతానికి ఈయననే పేరే ఉన్నప్పటికీ ఈయనకి టికెట్ ఎంతవరకు వస్తుంది అనేది క్వెషన్ మార్క్‌గా ఉంది. దానికి ముఖ్య కారణం ఏందంటే రఘురామ కృష్ణంరాజు. ఈయన పాపం ఏ పార్టీ రెబెల్ క్యాండిడేట్‌గా వైఎస్ఆర్‌సీపీలో నుంచున్నప్పటి నుంచి నేను టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో పోటీ చేస్తా, నరసాపురం ఎంపీ టికెట్ పోటీ చేస్తా, ఎంపీ టికెట్ పోటీ చేస్తా అని చాలా రోజులు తిరిగిండు. కానీ పొత్తులో భాగంగా ఇది బీజేపీలోకెళ్ళేపాటికి ఈయనకి బీజేపీ టికెట్ ఇవ్వకుండా టీడీ వాళ్ళ నచ్చిన క్యాండిడేట్‌కి టికెట్ ఇచ్చుకోవడం జరిగింది. సో, ఈయన అప్పుడు లూజ్ టాక్‌లు ఎక్కువనమాట రఘురామకృష్ణరాజు. ఎట్లాంటి లూజ్ టాక్‌లంటే నాకే సీట్ ఇప్పియలేనోడు పోలవరం ఏం కంప్లీట్ చేస్తాడు, ప్రత్యేక హోదా ఏం తెస్తాడు, అది ఇది అని చంద్రబాబు నాయుడు గారిని కూడా డైరెక్ట్‌గా కామెంట్ చేస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి సిట్యుయేషన్ ఏందంటే ముందుకు పోలేడు, వెనక్కి పోలేడు. మంతెన రామరాజుని పిలిచి మాట్లాడితే ఆయన నేనైతే తగ్గేది లేదు. నాకు ఎమ్మెల్యే టికెట్ కావాల్సిందే అంటాడు. ఈ రఘురామకృష్ణరాజు గారు నాకేదో టికెట్ కావాలా, ఈ నరసాపురం ఎంపీ టికెట్ ఇప్పి అంటాడు. ఆయన బీజేపీ దగ్గరికి పోయి నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వండి అంటే మీకెందుకు మేము ఇస్తాం, మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటామని వాళ్ళు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు ట్రయాంగిల్ దాంట్లో అటు ఇటు ఇటు అటు పోలేక సతమతం అవుతా ఉన్నాడని చెప్పొచ్చు. రఘురామకృష్ణరాజు సిట్యుయేషన్ ఏంటంటే పాపం ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదనుకోండి ఇంక ఈయన ఆవేదనకు అడ్డుకట్టలు వేయలేరు. తెలుగుదేశం మీద విరుచుకుపడతాడనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా గెలిస్తేనే ఆ పార్టీ వాళ్ళు ఒకసారో రెండు సార్లు ఏదో ఒకటి చిన్న క్లాష్ వస్తేనే వైఎస్ఆర్సీపీ పైన 4 ఏళ్ళు మీద పడ్డాడు. ఇప్పుడు గన ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోతే టీడీపీ మీద ఇంక ఏ రేంజ్ లో పడతాడో చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ గా తెలుసు. అందుకే టికెట్ నీకే ఇస్తా అని చెప్తున్నాడు. కానీ నోటిఫికేషన్లు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ నామినేషన్లు వేస్తా ఉన్నారు. అయినా కూడా ఇంకా మంతెన రామరాజు పేరే ఉంది కానీ అధికారికంగా రఘురామకృష్ణరాజు గారి పేరు చెప్పలేదు. సో ఇప్పుడు ఇంత ముగ్గురి మధ్య ఆసక్తికరంగా ఈ నియోజకవర్గము టీడీపీ ఈ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. ఇంకా ఉండి నియోజకవర్గం నా అంచనా ప్రకారం అయితే రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వచ్చు. ముఖ్యంగా పివిఎల్ నరసింహరాజు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు ఇవ్వచ్చు అంటే ఈయన నోరు ఒకవేళ నాకు ఈయన గన ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇవ్వకపోతే ఇంకా అడ్డగోలుగా మీద పడతాడు. టీడీపీకి రక్త కన్నీరు గారుస్తానడంలో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది గెలుస్తాడో ఓడిపోతాడో ఊరికే ఎమ్మెల్యే టికెట్ అని ఇస్తే సైలెంట్గా ఉంటాడు అనుకుంటారు. కానీ ఒకవేళ ఈయన పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచినాడు అనుకోండి అప్పుడు ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి అని ఎంబడబడి మళ్ళా స్టార్ట్ చేసినా చేస్తాడు. ఒకవేళ టీడీపీ ఓడిపోయింది అనుకోండి నాకు ఆ పదవి ఈ పదవి ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి గెలిపెట్టి కొద్దిగా మీడియాలో ఎక్కువగా ఉండాలనుకుంటాడు. ఇది ఈయన నైజం అని చెప్పొచ్చు. ఇక పివిఎల్ నరసింహరాజు గారు ఏంటంటే మేము అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చినాము. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఓడిపోయిన సింపతి ఉంది. ఈ ఈ టీడీపీలో ఇంత కుమ్ములాటల మధ్యలో నాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారని ఈయన ఫీల్ అవుతా ఉన్నారు. సో సంస్థాగతంగా కానీ లేకుంటే నియోజకవర్గ పరంగా కానీ టీడీపీకి కంచుకోటే. అయినప్పటికీ ముగ్గురు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా టీడీపీకి ప్రాతినిధ్యం వహించిన ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు. ఆయన ఒక 10,000 ఓట్లు. రెండో ఆయన కూడా ఆయన నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ గా వేస్తా అంటున్నాడు. ఆయన 10-15,000 ఓట్లు చీలిస్తే ఈ నియోజకవర్గం ఈజీగా వైఎస్ఆర్సీపీకి ఇచ్చే సీట్ అవుతుందేమో అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. సో ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి టైట్ గా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఎడ్జ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే టీడీపీలో ఇంత కుమ్ములాటలు. టీడీపీలో కుమ్ములాటలు లేకపోతే ఈ నియోజకవర్గం టీడీపీకి వెళ్ళిపోతుంది. సో ఈ నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు గారు డ్రాప్ అయ్యి ఆ మంతెన రామరాజు పోటీ చేస్తే టీడీపీ గెలవచ్చు. లేదు ఇద్దరు రాజులు డ్రాప్ అయ్యి రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన రఘురామకృష్ణరాజు గెలవచ్చు.
లేదు, ముగ్గురు పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ సీట్ గెలుస్తుంది అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఒకవేళ మీరు గాని దీంతో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ అనుకుంటా ఉంటారు, ఏంది వాళ్ళకి 10,000 ఓట్లు కూడా లేవు. రఘురామకృష్ణంరాజు గారు స్టేట్ లెవెల్ లీడర్ అని. ఈ నియోజకవర్గంలో టీడీపీకి దాదాపు ఒక 25,000 ఓట్లు వైఎస్ఆర్‌సీపీ కన్నా అధికంగా ఉన్నాయి. అందులో డౌట్ లేదు. కానీ ఇద్దరు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాడు. కనీసం 10,000 ఓట్లు చీల్చినా అవన్నీ టీడీపీ ఓట్లే అవుతాయి. రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఆయన 10,000 ఓట్లు చీల్చినా వెరీ టైట్ సిట్యుయేషన్‌లోకెళ్ళి వైఎస్ఆర్‌సీపీకి బెనిఫిట్ అవుతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. రఘురామకృష్ణంరాజుకి ఈ నియోజకవర్గంలో ఏం పెద్ద అంత సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏం లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినా కూడా ఈయనకి ఓట్లు తక్కువగానే పడ్డాయి ఈ నియోజకవర్గంలో. సో, నా అంచనా ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని బట్టి వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది టైట్ సిట్యుయేషన్‌లో ముగ్గురు పోటీ చేస్తే. ఒకవేళ రఘురామకృష్ణంరాజు గారిని డ్రాప్ అయ్యి మంతెన రామరాజు గారికి టికెట్ ఇస్తే ఒకవేళ ఇంకొక ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా టైట్ సిచ్యువేషన్ లో టీడీపీ గెలవచ్చు. ఇంత కంచుకోట నియోజకవర్గాన్ని ఇంత అల్లరిపాలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు కానీ ఈ ప్రిడిక్షన్ తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.